పొలం లేకపోతే పొలం కొనుక్కుంటాం. ఈ లోకంలో నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. జీవములను ఆ జీవము మనుషులను వెలిగించుచున్నను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నా. ఈ లోకంలో వినాలి, ఈ లోకంలో నిజమైనది డూప్లికేట్ కూడా ఉన్నది. నిజమైన దాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. నిజమైన వెలుగు ఉండను. నిజమైన వెలుగు అది ఎక్కడున్నది తెలుసా? అది యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే మానవునిగా జన్మించారు. ఎవరి కొరకు తెలుసా? వీళ్ళవారి కొరకే కాదు, ధనవంతుల కొరకే. నమ్మలేదు వీళ్ళకి కూడా దేవుడే, మనం నమ్మే వారికి దేవుడే, నమ్మని వారికి దేవుడే, నమ్మిన వారికి ఆయన దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అందరికీ దేవుడు. అందుకే ఈ దినాల్లో ప్రపంచంలో యేసు ప్రభుని ఆరాధించే జనం ఎక్కువైపోయారు. ప్రపంచంలో దేవుని బిడ్డలారా యేసును పూజించే వారు ఎక్కువైపోయారు. ప్రపంచంలో ఈ రోజు క్రైస్తవ జనాభా పెరుగుతుంది అంటే ఆయనలో నిజం ఉన్నదని మనందరము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన వెలుగు ఉండను, అది లోకమును వెలిగి మనం ఈరోజు క్రీస్తు మందిరంలో ఉండి ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నాదంటూ లోకాన బ్రతుకంతా నీదే, 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 బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైనాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వాక్యాన్ని మన మనసులో పెట్టే వారంగా ఉన్నాం. చుక్క పుట్టింది. యేసు ప్రభు పుట్టినప్పుడు చరిత్ర రెండు భాగాలు అయిపోయింది భూమి జనులుగా. అంతేకాకుండా యేసు ప్రభు పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశంలో చుక్కలు చూసి బయలుదేరారంట. వారు వచ్చేటప్పుడు వెండి బంగారము సాంబ్రాణిని బోరమును ప్రభుకి కానికిస్తున్నారు. బంగారము రాజరికములకు గుర్తు. నేను మరలా మిమ్మల్ని అడుగుతా, ఎవరైనా యేసు ప్రభుని మీరు ఎందుకు నమ్ముకున్నారని మీరు చెప్పొచ్చు. బంగారము రాజరికములకు రాజు అని తెలియజేస్తుంది. సాంబ్రాణి సువార్తకు, సువాసనకు. యేసు సువార్త ఈరోజు ప్రపంచమంతా కూడా సువాసనగా ఉంటుంది. అంతేకాకుండా బోరము ఆయన మరణానికి గుర్తు. బంగారము, సాంబ్రాణి, బోరము
ఒకసారి చదవండి. 103 చెప్పాలి ఫస్ట్. నా ప్రాణమా యెహోవాను నన్ను సన్నతించును, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమ్మతించును. నా ప్రాణమా యెహోవాను సమ్మతించును, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదనం చూడినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. చెప్పండి హల్లెలూయా. వారి అవసరం మన వారి వరకు ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ఇంతవరకు చేసినటువంటి మేడం సువర్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మిత్రులు చిత్తారందరూ గారు, మన హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ కోఆర్డినేటర్ చిత్తార పద్మ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎన్ని సంవత్సరాలు భూమి మీద నివసించినాడు. తర్వాత ఆయన మన కోసం అందించి ఆయన చనిపోయి మళ్ళీ పుట్టినరోజు మళ్ళీ ఇంకొక 5 రోజుల తర్వాత కొత్త సంవత్సరం కూడా వస్తున్నది. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక ముందు సంవత్సరాలు, క్రీస్తు శకం అంటే పుట్టిన సంవత్సరాలు. రిజర్వేషన్లు కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. ఎన్నో రోజుల దాకా భారతదేశంలో మతాన్ని అంటే యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళకు కొంత ఎస్సీ ఉంటే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్ రాదన్నట్టు కొంత వాదనలు ఉండే. ఒక ఇంకా చెప్పాలంటే భారతదేశంలో వందలాది మతాలు ఉన్నాయి, జైనులు ఉన్నారు, ఇంకా లాకీ లైమెంటరీ లాంటి కొన్ని మతాలు కూడా ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో కూడా అన్ని దేశాలలో చేసుకునేటువంటి పండుగ యేసుక్రీస్తు పండుగ. ముస్లింల కంటే 35 దేశాలలోనే జరుగుతుంది, హిందువులకు 2-3 దేశాలలో జరుగుతుంది. కానీ ప్రపంచంలో ఉన్న శుభాకాంక్షలు శుభములు కలగాలని మన సువర్ణ గారికి, వారి పిల్లలకు, వాళ్ళ భర్తకు, వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని. ఇందులో ఉండే గొప్పతనం ఏంటంటే వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ సర్పంచి కేవల్ లింగమూర్తి గారు, మా సార్ అడ్వకేట్ గారు, రారపిణి గారు, సువర్ణ గారు, క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ మార్గంలో నడిపిమన్నాడు. మనం ఎప్పుడూ ప్రేమ మార్గంలో, మందిరంలో ఉన్నప్పుడే మంచి చెడు కాదు, బయట వెళ్ళాక కూడా మనం అదే ప్రేమ పద్ధతిలో మనం నడవాలి. 30 నాడు ఓట్లైనాయి, 7 నాడు 3 నాడు కౌంటింగ్ అయినాయి, 7 నాడు ప్రమాణ స్వీకారంలో 2 కూడా చల్లగా ఆ దేవుడు చల్లగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక శుభ సమయం కోసము ఈ సంవత్సరంగా ఎంతగా ఎదురు చూస్తున్నాము. కొన్ని కోల్పోవడం, కొందరు కొత్త వ్యక్తులుగా మనం అవుతున్నాం. వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాము. ఈ వర్షాన్ని వచ్చినప్పుడు, గాలి దుమారాలు వచ్చినప్పుడు కూడా ఈ మందిరము ఎన్నిటి నుండి మీరు బాగు చేసుకొని ఇక్కడ కూర్చున్నదో మేము దూరం నుండి చూసినాము. ఈ రోజు మీ అందరికీ ఇది ఒక మంచి ప్లేస్ మీకు అందించినందుకు ఆ భగవంతుడి కృపగా మేము అనుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి. ఇప్పుడు ఉన్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ లో మనకు ఉంటది, యేసు క్రీస్తు పుట్టిన తర్వాత ఏం జరిగింది, యేసు క్రీస్తు పుట్టక ముందు ఏం జరిగిందనే దాని విషయంలో కూడా ఇందాక మా సోదరిమణి సువర్ణ గారు మీ అందరికీ, పాస్టమ్మ గారు మీ అందరికి వివరించింది. మీరు చాలాసేపు వచ్చి దాదాపు 2 గంటలైంది. ఈ పండుగ నాడు కూడా మిమ్మల్ని చాలాసేపు ఉంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా మాకు చాలా. ఆ యేసు క్రీస్తు యొక్క ఆయన యొక్క ప్రేమ, అభిమానము, ఆప్యాయతలు ఏ విధంగా మన మీద ఉంటాయో అదే విధంగా కూడా మనం కూడా మన దగ్గర ఉన్న మన శత్రువులైనా మిత్రులైనా అందరి మీద అదే విధంగా అదే ఆప్యాయతలు, అదే ప్రేమ, అదే అనురాగం అందరికీ ఉండాలని చెప్పి ప్రపంచ మానవాళి మొత్తము ఎటువంటి అల్లకల్లోలం కాకుండా మంచి మనసుతో ఉండాలని చెప్పి ఆ యేసుక్రీస్తుని నేను నా మనసు ద్వారా నేను కోరుకుంటూ మన అందరికీ మంచి ఆలోచన ఇవ్వాలని, మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ సంవత్సరము మనం ఈ సువర్ణ గారు ఆమె జీవితంలో కూడా అన్ని రకాల కష్ట సుఖాలు తొలగి ఈ 2024 సంవత్సరము మంచి ఆమెకు ఒక మంచి వెలుగును ప్రసాదించాలని చెప్పి ఆ యేసుక్రీస్తును నేను కోరుకుంటూ ఆ సువర్ణకు మీ యొక్క దీవెనలు, మీ యొక్క ఏదైతే మీ ప్రేమ ఏదైతే ఉండదో మీరందరి తరఫున కూడా
ఆ సువర్ణ గారిని ఆ దేవుని తరపున ఆశీర్వదించాలని చెప్పి కోరుకోవాలని చెప్పి నేను తెలుపుతూ ఈ సందర్భంలో మీరు మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్టీఫెన్ బాలండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేడం నాకు పంపి